ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో లగ్నం, నవాంశ, ఆత్మకారక రవి మరియు కారకాంశ లగ్న ఫలితాల సంపూర్ణ విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. లగ్నము, నవాంశ, ఆత్మకారక గ్రహం రవి మరియు కారకాంశ లగ్న ఫలితాలు సంపూర్ణ విశ్లేషణ. వేదిక ఆస్ట్రాలజీలో ఒక వ్యక్తి యొక్క అసలు జీవిత ఉద్దేశాన్ని, లైఫ్ పర్పస్ అంటారు కదా, మరియు ఆధ్యాత్మిక గమ్యాన్ని కనుగొనడానికి లగ్న చక్రం D1, నవాంశ చక్రం D9, ఆత్మకారక గ్రహం మరియు కారకాంశ లగ్నం అనే అంశాలు అత్యంత కీలకమైనవి శాస్త్రంలో. ఫస్ట్ ముందుగా అసెండెంట్ లగ్నం అంటే ఏంటి? అసలు లగ్నం అనేది కేవలం మీ శరీరం లేదా మీ బాహ్య వ్యక్తిత్వం మాత్రమే కాదు. దీనిని ఒక లోతైన కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భూమిపైకి రావడానికి అసలు వీసా లాంటిది. మీ ఆత్మ ఈ భూమిపై ఒక నిర్దిష్టమైన పనిని పూర్తి చేయడానికి జన్మించింది. ఆ పనిని పూర్తి చేయడానికి ప్రకృతి మీకు ఇచ్చిన శరీరం మరియు మనస్సు అనే వాహనమే లగ్నం. జీవిత బ్లూ ప్రింట్. మీరు పుట్టిన సమయానికి తూర్పు ఆకాశంలో ఏ రాశి ఉందో అదే మీ లగ్నం అవుతుంది. లగ్నం ఖరారైన క్షణమే మీ జీవితంలో ఏ గ్రహం ఏ ఇంట్లో ఉండాలి, మీ ధనం 2వ ఇల్లు, మీ ధైర్యం 3వ ఇల్లు, మీ సుఖం 4వ ఇల్లు, ఇలా 12 ఇళ్ళ జీవిత బ్లూ ప్రింట్ సిద్ధమైపోతుంది వెంటనే. ఇక అంతరాత్మ స్వరూపం, ఇన్నర్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది కదా. జాతకంలో సూర్యుడు ఆత్మను, చంద్రుడు మనసును సూచిస్తే లగ్నం అనేది మీ అంతరాత్మ స్వరాన్ని సూచిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మీ లోపల నుండి వచ్చే సరైన నిర్ణయం లగ్నం నుండే వస్తుంది. ఇక ఈ విధంగా లగ్నం అంటే ఏంటి తెలుసుకున్నాము. 2 నవాంశ D9 చార్టు. దీని ప్రాధాన్యత ఏంటి అంటే, లగ్న చక్రం D1 చార్ట్ అనేది ఒక చెట్టు అనుకుంటే, నవాంశ చక్రం D9 చార్టు ఆ చెట్టు ఇచ్చే పండు వంటిది. బాహ్య ప్రపంచం వర్సెస్ అంతరంగం అన్నమాట. లగ్న చక్రం మీరు సమాజానికి ఎలా కనిపిస్తున్నారు, మీ భౌతిక జీవితం ఎలా ఉందో చూపిస్తుంది. కానీ నవాంశ మీ ఆత్మ యొక్క అసలు బలాన్ని, మీ లోపల దాగి ఉన్న శక్తులను చూపిస్తుంది. ఇక జీవిత గమ్యం, మన జీవిత గమ్యం, డెస్టినీ ఏంటి? లగ్నం మీరు ఏ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారో చెబితే గమ్యాన్ని చేరుకుంటారో స్పష్టం చేస్తుంది. ఏ గమ్యాన్ని చేరుకుంటారో కూడా స్పష్టం చేస్తుంది. ఇక భాగస్వామి పాత్ర ఎంత ఉంటుంది? నవాంశను పెళ్లి తర్వాత యాక్టివేట్ అయ్యే చక్రంగా కూడా చూస్తారు. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే భాగస్వామి మీ ఆత్మ ప్రయాణాన్ని, మీ అసలు రూపాన్ని బయటకు తీస్తారు వారు. ఈ విధంగా జీవిత పరమార్థాన్ని, లైఫ్స్ పర్పస్, ఈ రెండు ఎలా వెల్లడిస్తాయి ఈ వీడియోలో. మీ జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు సూచించబడ్డాయి శాస్త్రంలో. 1 లగ్న కర్మ అంటే అసెండెంట్ డ్యూటీ, లగ్నం చేయాల్సిన పని. మీ లగ్నాధిపతి ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి సంబంధించిన పనులను మీరు ఈ జన్మలో బాధ్యతగా చేయాలి. ఉదాహరణకు లగ్నాధిపతి 10వ ఇంట్లో ఉంటే మీ జీవిత ఉద్దేశం సమాజంలో ఒక మంచి హోదా సంపాదించడం మరియు కర్మ చేయడం ఇది. ఇక నవాంశ శుద్ధి అంటారు కదా, ప్యూరిఫికేషన్ అన్నమాట. వయసు పెరుగుతున్న కొద్దీ, ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత మనిషి లగ్న చక్రం నుండి నవాంశ చక్రం వైపు ప్రయాణిస్తాడు ఎక్కువగా. అంటే బాహ్య ఆకర్షణల నుండి ఆత్మ యొక్క అసలు స్వభావం వైపు మళ్ళుతాడు. ఇక రవి, సూర్యుడు ఆత్మకారక గ్రహం అయితే మీ జాతకంలో విముక్తి, ఉన్నత స్థితి ఎలా వస్తుంది?
రవి డిఫాల్ట్గా సూర్యుడు ఆత్మకారక ప్లానెట్. మీ జాతకంలో కూడా నిజంగా హైయెస్ట్ డిగ్రీ ఉన్న గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అంటాం కదా. ఆ ఆత్మకారక గ్రహం రవినే నిజంగా అయ్యుంటే మీ జాతక చక్రంలో అన్ని గ్రహాల కంటే అత్యధిక డిగ్రీలు ఉన్న గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అంటారు కదా. మీ ఆత్మ ఈ భూమిపై ఏ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిందో ఈ గ్రహమే చెప్తుంది. ఒకవేళ రవి మీ ఆత్మకారకుడు అయితే ఆత్మ ఎదుర్కొనే పరీక్షలు ఏంటంటే, సూర్యుడు అంటే రాజు, అహంకారం, ఈగో, ఆత్మగౌరవం. రవి ఆత్మకారకుడైన వ్యక్తికి సహజంగానే లోపల కొంత అహంకారం, ప్రతి దానిని తన అధీనంలో కంట్రోల్లో ఉంచుకోవాలనే కోరిక ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే జీవితంలో మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి ముందు తలవంచాల్సి రావడం ఒక్కోసారి, లేదా సమాజంలో గౌరవానికి భంగం కలగటం వంటివి జరుగుతాయి. ఈ విధంగా మీలోని అహంకారాన్ని కరిగించి మిమ్మల్ని స్వచ్ఛమైన ఆత్మగా మార్చడానికి ప్రకృతి ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తుంది. ఇక ఉచ్చస్థితి మరియు విముక్తిని సాధించే మార్గం అంటే ఎలా? నేను అనే అహాన్ని వీడి అందరితో సమానంగా ప్రవర్తించడం, నమ్రత నేర్చుకున్నప్పుడు ఆత్మకు ఉన్నత స్థితి వస్తుంది. మీరు ఏ పదవిలో ఉన్నా దానిని స్వలాభం కోసం కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి, సమాజానికి వెలుగునివ్వడానికి సూర్యుడిలా ఉపయోగించాలి. జ్యోతిష్యంలో సూర్యుడు తండ్రికి కారకుడు కాబట్టి తండ్రిని గౌరవించడం ద్వారా మీ ఆత్మకారక రవి బలపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది రెమెడీగా సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి కారకాంశ లగ్నం అంటే ఏంటి? రవి ప్లస్ కేతువుల యుతి ఆ కారకాంశ లగ్నంలో ఉంటే కూడా ఎలాంటి ఫలితాలు చూద్దాము. మీ ఆత్మకారక గ్రహం మీ జాతకంలో అత్యధిక డిగ్రీలు ఉన్న గ్రహం నవాంశ చక్రంలో D9 ఏ రాశిలో కూర్చుందో ఆ రాశిని లగ్నంగా తీసుకుని చూస్తే కారకాంశ లగ్నం అంటారు. ఒకవేళ మీ కారకాంశ లగ్నంలో రవి అంటే సూర్యుడు మరియు కేతువుల యుతి, వాళ్ళిద్దరు యుతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ కొన్ని చూద్దాము. అహాన్ని పూర్తిగా కరిగించడం. మొదటిగా సూర్యుడు ప్రకాశాన్ని కేతువు గ్రహణం పట్టినట్లుగా చేస్తాడు. అంటే సమాజంలో పేరు, ప్రతిష్టలు, అధికారాల కోసం ప్రాకులాడే గుణాన్ని కేతువు పూర్తిగా తుడిచేస్తాడు అని చెప్పచ్చు. వ్యక్తికి నేను ఎవరు, నా ఉనికి ఏమిటి అనే తీవ్రమైన అంతర్మదనం ఏర్పడుతుంది. అప్పుడు శివభక్తి మరియు మోక్ష మార్గం అంటే మహర్షి జైమిని సూత్రాల ప్రకారం అయితే కనుక కారకాంశ లగ్నంలో రవి కేతువులు కలిసి ఉన్నా లేదా మార్పిడి నుండి 12 స్థానంలో 1 ఉన్న ఆ వ్యక్తి పరమశివుని యొక్క గొప్ప భక్తుడు అవుతాడు. వీరికి తోడు భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక విముక్తి వైపు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక తండ్రితో కార్మిక బంధం ఏంటి అంటే రవి తండ్రి కారకుడు అని చెప్పుకున్నాం కదా. రవి తండ్రిని సూచిస్తాడు కాబట్టి కేతువుతో కలయిక వల్ల తండ్రితో పరస్పర సంబంధాలు లోపించడం లేదా ఒక రకమైన దూరం ఏర్పడి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక భూమిపై ఉన్న తండ్రి కంటే ఆ పరమపిత పరమాత్ముడి వైపు ఆత్మను మళ్లించడానికి ప్రకృతి చేసే ప్రయత్నంగా సూచించడం జరుగుతుంది. ఇక ఏ గ్రహం కలిసి ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కారకాంశ లగ్నానికి వివిధ స్థానాల్లో ఇతర గ్రహాలు కలిస్తే వచ్చే ఫలితాలను జైమిని జ్యోతిష్యం ఆధారంగా వివరించబడినది. కారకాంశ లగ్నంలో ఇతర గ్రహాల కలయికలు కూడా కొన్నిటిని చూద్దాము. రవి ప్లస్ కుజుడు రాజనీతిజ్ఞత, మంచి వ్యాపార నైపుణ్యాలు, సమాజంలో కీర్తి గౌరవాలు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పచ్చు.
రవి కుజుడు వల్ల సమాజంలో అత్యున్నత ఉన్నత పదవులు, డిఫెన్స్ లేదా లీడర్షిప్ లభిస్తుంది. కానీ వీరు కోపాన్ని, దూకుడుకు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక రవి ప్లస్ గురు ఈ కాంబినేషన్లో ఇది అత్యంత పవిత్రమైన కలయిక. ఈ సమాజానికి దిశా నిర్దేశం చేసే ఆధ్యాత్మిక గురువులు, లెక్చరర్లు లేదా గొప్ప సలహాదారులుగా మారతారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కారకాంశ లగ్నం నుండి ఇతర స్థానాలు ప్రతిరోజు కూడా ఈ కారకాంశ లగ్నం నుండి ప్రతిరోజు ఫలితాలు చెప్పుకుందాము క్లుప్తంగా. 2వ ఇల్లు ధనస్థానం. బుధుడు లేదా శుక్రుడు ఉంటే వచ్చే పెద్ద వ్యక్తి వ్యాపారవేత్త అవుతాడు అని చెప్పచ్చు. మాటకారితనం ద్వారా ధనం సంపాదిస్తాడు. ఇక 3వ ఇల్లు పరాక్రమ స్థానం. కుజుడు లేదా శని ఉంటే వ్యక్తి చాలా ధైర్యవంతుడు అవుతాడు. కష్టాలను ఎదుర్కొని విజయంతో నిలబడతాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక 4వ ఇల్లు సుఖ మాతృస్థానం. చంద్రుడు మరియు శుక్రుడు ఉంటే పెద్ద ఇల్లు దగ్గర లగ్జరీ హౌసెస్లు మరియు పెళ్ళి నుండి తల్లి పూర్తిగా ఆశీస్సులు లభిస్తాయి. 4వ ఇల్లు మాతృ సుఖస్థానం అయితే చంద్రుడు మరియు శుక్రుడు ఉంటే అందులో 4వ స్థానంలో పెద్ద ఇల్లు, లగ్జరీ హౌసులు, తల్లి నుండి పూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక 10వ ఇల్లు కర్మస్థానం. బుధుడు లేదా గురుడు ఉంటే సమాజంలో గౌరవప్రదమైన వృత్తి, బోధన, అలా కన్సల్టెన్సీ రంగాలు కలిసి వస్తాయి అనేది చెప్పచ్చు. ఇక 12వ ఇల్లు మోక్షస్థానం. అత్యంత ముఖ్యమైన స్థానం. కారకాంశ లగ్నం నుండి 125వ కారకాంశ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇల్లు మోక్షస్థానం. కారకాంశ లగ్నం నుండి 12వ ఇల్లు ఒక వ్యక్తి మరణానంతరం ఎక్కడికి వెళ్తాడో నిర్ణయిస్తుంది. కేతువు ఒంటరిగా 12వ ఇంట్లో ఉంటే ముఖ్యంగా మేష లేదా ధనుసు రాశులలో ఆ వ్యక్తి చివరిది అవుతుంది. ఆ వ్యక్తికి అంటే పూర్తి మోక్షం సిద్ధిస్తుంది అన్నమాట. కేతువు ఒంటరిగా 12వ ఇంట్లో ఉంటే ముఖ్యంగా మేష లేదా ధనుసు రాశులలో ఉంటే వ్యక్తికి ఈ జన్మే చివరి జన్మ అవుతుంది. అంటే పూర్తి మోక్షం లభిస్తుంది, సిద్ధిస్తుంది అని చెప్పచ్చు. శుక్రుడు ప్లస్ కేతువు 12వ ఇంట్లో ఉంటే వీరు లక్ష్మీదేవి ఆరాధకులు అవుతారు మరియు అత్యంత ధనవంతులుగా మారుతారు. చంద్రుడు ప్లస్ కేతువు 12వ ఇంట్లో ఉంటే వీరు గౌరీదేవి, పార్వతీ అమ్మవారు భక్తులు అవుతారు అనేది సూచిస్తుంది. ఇది కారకాంశ లగ్నం నవాంశ ప్లస్ కారకాంశ లగ్నంలో ఇతర గ్రహాల గురించి క్షుణ్ణంగా అయినా షార్ట్ అండ్ స్వీట్లో చిన్నగా చెప్పుకోవటం అయినా సరే మంచిగా కవర్ చేయటం జరిగింది. లగ్నం అనేది మీ జీవితాన్ని నడిపించే ఇంజిన్ అయితే నవాంశ అనేది ఆ ఇంజిన్ చేరుకోవాల్సిన గమ్యస్థానం. మీ కారకాంశ లగ్నంలో రవికేతువుల కలయిక ఉందంటే మీ ఆత్మ ఈ భూమిపై భౌతికమైన ఆకర్షణలను వదిలేసి అంతర్గత మెరుగును, అంతర్జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చిందని అర్థం అన్నమాట. దాని అర్థం మీరు ఏ జాతక చక్రంలో కారకాంశ లగ్నం ఏ రాశి అని ఉందో తెలుసా? మీ జాతకులలో రవికేతువులు ఏ ఇంట్లో ఉన్నారో చెబితే నేను వాటి ఆధారంగా మీకు ఇంకా ఏవైనా నిర్దిష్ట ఫలితాలు కావాలా అనేది వివరించగలను. ఇది లగ్నము, నవాంశ, కారకాంశ లగ్నము, కారకాంశ ప్లానెట్ రవితో పాటు కేతువు కూడా ఉన్నప్పుడు వాటి సమాచారాన్ని సమగ్రంగా విపులంగా తెలుసుకున్నాము అని అనుకుంటున్నాను. ధన్యవాదములు.